ప్రేక్షకులకి నమస్కారం. మానవ జీవితంలో సత్సంబంధాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు గురు కరుణామయ్య గారు. మరి గురువు గారిని మానవ జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్నో సంబంధాలు మన జీవితంలో చుట్టూ అల్లుకొని ఉంటాయి. అంటే మన రక్త సంబంధికులు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, ప్రాపంచికంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, ఇలా ఎన్నో సంబంధాలు మన జీవితంలో అలుముకొని ఉంటాయి. అయితే ఆ సత్సంబంధాల్లో మనం ఎలా మసులుకోవాలి, ఎలా ఉంటే మంచిగా ఉంటాము అన్నది మన గురువుగారు కరుణామయ్య గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. నమస్కారం. పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనకి తెలిసిన సంబంధాలు కనబడేవి. మానవుడు పుట్టడానికి ముందే బోల్డంత కర్మ సంబంధంతో వస్తాడు. ఆ కర్మ సంబంధాన్ని బట్టే జన్మలు నిర్ణయించబడతాయి అన్న శాస్త్రాన్ని మనం నమ్మాం. నానా యోనులందు పుడుతూ నానా అనుభవాలు పొందుతున్నటువంటి ఈ జీవి పుట్టడమే ఒక సంబంధంతో పుడతాడు. అది మంచి అయినను చెడుగైనను తొంచకుండా కర్మలన్నీ చేర్చి కూర్చును కర్మమాల బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల. ఆ బ్రహ్మ ఇచ్చినటువంటి మాలే మన ఫస్ట్ సంబంధం. ఈ సంబంధంతో అమ్మ కడుపులో పడ్డాక అగోచరమైనటువంటి ఒక సంబంధం అమ్మతో ఉంటుంది. మనకి తెలియదు, యోగస్థితి అది, కానీ సంబంధం ఉంది, ఎంబిలికల్ కార్డ్. ఈ అగోచరంగా ఉండడం చేతనే ఆ స్థితిలో నాకు కావలసిన ఆహార పానీయాలు, అనుభవాలు, సత్తు అన్నీ పొందేను ఏ కర్మ చెయ్యకుండానే. ఇక్కడ మనకు ఒక జ్ఞానపరమైనటువంటి విషయం బోధపడాలి. సర్వోపాధి వినిముక్త సదాశివ పతివ్రత అని అంది ఆవిడ లలితుడు. నాయన, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, నీకు ఉపాధి ఏదో ఆ టైంకి నన్ను అర్థం చేసుకోవడం కోసం విగ్రహం, నాతో మాట్లాడడం కోసం ఒక మంత్రం, అదిత్యనే తప్పితే నువ్వు ఈ రెండింటిని పట్టుకుని వేళ్లాడుతూ నన్ను మర్చిపోతావని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు నాయన. ఇది ఉపాధులు. నువ్వు నన్ను పట్టుకుంటే నేను నీ కోసం క్రియేట్ చేసిన ఈ ఉపాధుల్ని నేనే తీసివేసి సదాశివుడిని కింద నిలుపుతాను. నేను పతివ్రతను కదా, శివుడు తప్పిడే ఇంకోటితోటి ఉండను కదా. మిగతా ఆడవాళ్ళైనా సంతానం కోసం ఆ చెట్టుని ఈ చెట్టుని కౌగిలించుకుంటూ సంతానం వస్తుంది అంటారేమో, కానీ నేను నా శివుణ్ణి తప్పితే ఇంకెవరిని కౌగిలించుకోను. కామే సజ్ఞాత సౌభాగ్య మార్దోరుద్వయాన్విత, ఆయనకొక్కడికే. అది శారీరక పరంగా తీసుకోకుండా ఎవరైతే ఇలా ఉపాధుల నుండి వినిముక్తుడై సదా ఆల్వేస్ శివ విట్నెస్ సాక్షిభూతుడుగా మిగులుతాడో అతనితో ఉండేదే శక్తి, అమ్మవారు. మిగతా అందరిలోనూ ఉంది, కానీ తెలుసుకోలేడు. శక్తిని తెలుసుకున్నవాడు సాంబశివుడు అవుతాడు. తెలుసుకోలేనివాడు దూరంగా ఉంటూ శివుడు అవుతాడు. ఈ తెలుసుకోగలిగినటువంటి శక్తినే శివం అన్నాడు. ఆ శక్తిలో ఉన్నటువంటి ఈకారం పోతే శవం అయ్యాడు. అది అందరికీ తెలుసు. అంచేత తల్లి కడుపులో ఉండగానే ఒక సంబంధం ఉంది, అనిర్వచనీయం, అగోచరం. నేను చేయాల్సింది ఏమీ లేదు. నన్ను ఏదో అంటారు కస్టమైజ్డ్, రెడీమేడ్ సంబంధం. తర్వాత భూమి మీద పడగానే మొట్టమొదటి సంబంధం తల్లి, తర్వాత తండ్రి వస్తారు. ఒక పిల్లవాడిగా తల్లిదండ్రులతో నాకు ఒక సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా నాకున్నది ఒక అండర్లైనింగ్ ఫ్యాక్టర్ చెప్తాను. జీవితమంతా నాలో ప్రవహించేటటువంటి ఒక తత్వం ఏంటంటే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. అదే మనిషి యొక్క లక్ష్యం. మనిషి జన్మ ఎత్తడానికి అంతరార్థం గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. అన్ఫార్చునేట్లీ ఒక జంతువు మనకి దాన్ని గుర్తు చేయాల్సి వస్తుంది, శునకం. అందువల్లే ఆ శునకానికి అంత గొప్ప శక్తి ఉంది కనుక దత్తాత్రేయుల దగ్గరికి వెళ్ళి చేరింది. చూడండి ఎంత కరెక్ట్గా వెళుతుందో. అంచేత ఒక పిల్లవాడిగా, ఒక సంతానంగా నాకు తల్లిదండ్రులతో ఉన్న సంబంధం ఏంటంటే కృతజ్ఞతాపూర్వక సంబంధం ఒకటి.
నాకన్నా ముందున్నారు. ఈ కాలం యువతరానికి చెప్తున్నాను, నాకన్నా ముందున్నారు తల్లిదండ్రులు. ఒప్పుకోవాల్సిన సత్యం. మిగతా వాళ్ళందరూ తర్వాత వచ్చిన వాళ్ళే. భార్య, పుత్రులు, స్నేహితులు వీళ్ళందరూ తర్వాత వచ్చిన వాళ్ళు. నాకన్నా ఉన్నటువంటి ముందున్న సీనియర్స్, ఉద్యోగంలో సీనియర్, పాఠశాలలో సీనియర్, వాళ్ళందరికీ గౌరవం చూపిస్తాం. జీవితమైనటువంటి పాఠశాలలో నాకన్నా ముందున్న సీనియర్స్ తల్లిదండ్రులు కాబట్టి మొట్టమొదట ఆ సంబంధంలో కృతజ్ఞతతో కూడా కలిసి ఉండాల్సింది గౌరవం. కృతజ్ఞత, గౌరవం. మూడోది, తల్లి నన్ను ఓ 4 కేజీలు 5 కేజీలు ఉంటాం కదండి, పౌండ్లు మనకి తెలియ కరెక్ట్గా ఉంటాం, కనీసం 3 కేజీలైనా ఉంటాం. ఈ 3 కేజీల బరువును పట్టుకుని 9 నెలలు మోసి నా కోసం తనకి ఇష్టం లేకపోయినా కొన్ని నాకు బలవని తిని తనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని మానేసి నాకు ఒక సంస్కృతి, ఒక భాష, ఒక నాగరికత ఇన్ని నేర్పించినటువంటి నా తల్లి ఎడల భక్తి, అదేంటంటే ఒక అడోరేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ అడోరేషన్ నాకు భగవంతుడు ఎవరో తెలియదండి, చూడలేదు, విన్నాను. అది కూడా కొంత నమ్మకంతో విన్నాను, కొంత ఉంటుందేమో అన్న అనుమానంతో కూడా విన్నాను. కానీ కళ్ళెదుట సాక్షాత్కరిస్తోంది తల్లి. అక్కడ నాకు భక్తి, అడోరేషన్ అంటే ఆరాధనాపూర్వకమైనటువంటి భక్తి. సో పిల్లవాడికి జ్ఞానం వచ్చి ఒక 10-15 ఏళ్ళు వచ్చేదాకా జీవితం అంటే కనీసం అర్థం చేసుకోవడానికి ఏదో ఉంది అని తెలిసేదాకా ఈ తల్లిదండ్రుల ఏడ ఆరాధనాపూర్వక భక్తి, కృతజ్ఞత, ఒక గౌరవం, ఈ 3 ఉండాలి. ఇది ఆ సంబంధం. ఏ సంబంధమైనా నేను చెడగొట్టుకోవచ్చు, ఇంకో సంబంధం వస్తుంది, అది కూడా చెడగొట్టుకోకూడదు. ఏ సంబంధమైనా చెడగొట్టుకోవచ్చు, 2 లేక 3 సంబంధాలు చెడగొట్టుకోకూడదు. అది పోయిందో ఇంక బతుకు లేదు. ముఖ్యమైనది తల్లిదండ్రులైన సంబంధం. తల్లి తర్వాత మనం విజ్ఞానం పెంచుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మరి అప్పుడు గురువు గారితో మనం ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి గురువు గారితో? విద్యార్థి దశలో ఉన్నప్పుడు గురువు వస్తాడు. నేను స్కూల్లోకి వెళ్ళి ఆ ప్రేయర్లో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, ఆయన్ని విష్ణు అని లేదు, శివుడు అని లేదు, బ్రహ్మం లేదు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ, వీళ్ళందరినీ పుట్టించిన పరబ్రహ్మ, మూల ప్రకృతి, అవ్యక్త, వ్యక్త, అవ్యక్త స్వరూపిణి. వ్యక్త స్వరూపమైన గురువులో అవ్యక్త స్వరూపమైన పరబ్రహ్మను చూడగలగడమే అక్కడ రిలేషన్షిప్. ఎవరు చెప్పినా వినకపోయినా పర్వాలేదు, కానీ గురువు మాట జవదాటకూడదు. ఇక్కడ ఆ సర్వస్య శరణాగతికి ఇక్కడి నుండి ప్రిపేర్ అవుతున్నాను. రేపొద్దున్న ఈ గురువు ఉండడు, నా జీవితం నాదే. ఇంకా ముందుకెళ్తే నా కొడుకులు, నా కూతుళ్ళు, ఈ చుట్టాలు కూడా ఉండకపోవచ్చు. నా జీవితం నాదే. అప్పుడైనా సరే భగవంతుడి దగ్గర శరణు పొందాలని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రాశారు. దాంట్లో సారాంశం ఇదే. ఉదయం పూట సూర్యకిరణాలు, కిరణాలు శరీరాన్ని తాకుతుంటే హాయిగా ఉండి నేను చీకటి గురించి ఆలోచించలే. బాల్యం కొంచెం మధ్యాహ్నం అయ్యాక చురుకుమని పొడుస్తూ ఉంటే ఓహో ఇదేదో కొంచెం మార్పు కాబోలనుకున్నాను సంసారం. అప్పుడు కూడా చీకటి గురించి ఆలోచించలేదు. పైగా సాయం సంధ్య వేళలో వచ్చేటప్పటికీ పొద్దున్నుండి సాయం సంధ్య దాకా నన్ను పొగిడి వాళ్ళు నా చుట్టూరా ఉంటే ఓహో ఇదే ప్రపంచం, నన్ను మించిన వాళ్ళు లేరు అనుకున్నాను. నాకు తెలియని ఒక రహస్యం బోధపడింది. ఒక్కొక్కళ్ళే తప్పుకుంటున్నారు. సాయం సంధ్య చీకట్లు ఛాయలు ముసురుకుంటున్నాయి. భయం వేసింది. జీవితం అనే నాటక రంగంలో ఒక్కడే మిగిలిపోతానేమో అని. అప్పుడు అర్థమైంది
చీకటిని నేను జయించడానికి నా చేతిలో దీపం ఉండాలి. నేను చేసినటువంటి ధర్మకార్యము, గురువు దగ్గర నేను పొందిన శరణు అయ్యో ఇప్పుడు నా దగ్గర లేవు అని ఆ జీవి అప్పుడు ప్రార్థన చేస్తాడు. భగవంతుడా, ఇన్ని అడుగులు వేశాను, ఎలా వేశానో తెలియదు. ఈ జీవితం అనే ప్రయాణంలో ఇప్పుడు ఒక్క అడుగు వేయడానికి నాకు కష్టంగా ఉంది తండ్రి. నీ చిటికిన వేలు అందిస్తే నేను పట్టుకుని నడుస్తాను మిగతా జీవితం అంటే అద్భుతమైనటువంటి. అంచేత అప్పుడు పొందాల్సిన శరణుని గుర్తు చేసేవాడు గురువు. హరి కోపిస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే హరి కూడా రక్షించలేడని చెప్పుకుంటాం. అంచేత గురువు పట్ల విద్యార్థులు ఈ నవతరం యువతరం ఏ తరమైనా సరే ఉండాల్సింది మొట్టమొదట సంబంధంలో శరణాగతి. ఇక్కడ గురువు దగ్గర జీవిత పాఠాలు నేర్చుకుంటున్నాడు. జ్ఞానంలో జ్ఞానము, సుజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము అన్నది ఉన్నాయి. ఇందులో సుజ్ఞాన విజ్ఞానాలు నేర్పించేవాడు గురువు. జ్ఞానం ఒక తల్లి నేర్పిస్తుంది, అక్కడ కూడా కొంత సుజ్ఞానం ఉంటుంది. జ్ఞానం అంటే ఇది ఎరుపు, ఇది నిప్పు, ముట్టుకోకూడదు. సుజ్ఞానం సరిగ్గా కూర్చోవాలి, కాళ్ళు పైకెట్టి కూర్చో, పెద్దవాళ్ళ దగ్గర వినయంగా కూర్చో, సుజ్ఞానం. విజ్ఞానం a+b² = a² + 2ab + b², భుక్తికి మాత్రం. దీంతో పాటు సుజ్ఞానం కూడా ఇస్తాడు. ఇప్పుడే పోయే ఇంకోటి కళాశాలల్లో సుజ్ఞానం, విజ్ఞానం మాత్రమే మిగిలింది. ఇవన్నిటినీ ఉపయోగించి స్వశక్తితో అనుభవంతో నేర్చుకునేది, అనుభవించేది ప్రజ్ఞానం బ్రహ్మ. అక్కడికి వస్తుంది అది. అంచేత ఇటువంటి గురువు ఎడల శరణాభావం మనకుండాలి. గురువుగారు, మరి పుట్టినప్పటి నుంచి మనం ముందు కుటుంబంతోనూ, తర్వాత స్కూలింగ్ లైఫ్ అలా నడుస్తూ ఉంటుంది, తర్వాత అస్సలు టాస్క్ అన్నది మొదలవుతుంది, తర్వాత మనం సొసైటీలోకి వెళ్ళాలి. మరి అప్పుడు సొసైటీలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, సొసైటీతో మనం ఏ విధమైన రిలేషన్ మెయింటైన్ చేయాలి? యువకుడిగాను ఒక యువతిగాను ఉంటాం. సమాజానికి నాకు అక్కడ సంబంధం మొదలవుతుంది. ఆల్ సెట్ ఫ్రీ అంటారు చూడండి, ట్రైనింగ్ పొందారు, బయటకు వచ్చాడు. సమాజానికి నువ్వేమి ఇవ్వాలి, ఇవ్వగలవు అని చూడాలే కానీ సమాజం నీకేమిస్తుంది అన్న భ్రమ ఉండకూడదు ఆ రిలేషన్షిప్లో. అందుకే ధర్మశాస్త్రంలో చెప్తాడు, అక్కడి నుండి నీ సంపాదనలో నీకు ఇవ్వబడిన సమయంలో దశాంశము నీది కాదు అన్న జ్ఞానం నీకు కలగాలి. దశాంశం అంటే 10వ వంతు. అక్కడ కేవలము నేనేదో అయిపోవాలి, CEO అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి ఉండడం మంచిదే, కానీ దానికోసం వెచ్చించే సమయంలో ఒక 10% సమాజ సేవకి వినియోగించాలి. ఎందుకు అని అడగకండి, ఎందుకంటే అక్కడ చెప్పాను చూడండి దీపం, ఆ దీపం ఎక్కడి నుండి మొదలవుతుంది. ఇదే దీపం, అది సమయం. ఓ గుడికి వెళ్ళి ఆ నేలను తొడవడం, మళ్ళీ అక్కడ కూడా ప్రసాదాలు పంచే దగ్గర డిస్టింగ్విష్డ్ రోల్ చేస్తాను అంటే ఒప్పుకోరు. అవన్నీ కడగాలి. ఒక అనాథ పిల్లలు బడికి వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలి. వృద్ధాశ్రమం వెళ్ళి తాత బాగున్నావు, మా అమ్మగారు బాగున్నారా అని పలకరించాలి. ఎందుకంటే ఏమో తెలీదు, నన్ను పలకరించడానికి జనాన్ని ఇప్పుడే పోగు చేసుకుంటున్నానేమో తెలియో. ఇది నాకు ఎంత డబ్బు వస్తుందో దాంట్లో 10వ వంతు నాది కాదు, ఎందుకంటే సమాజం నాకు ఇస్తుంది. చెట్లు ఇస్తున్నాయి, ప్రకృతి. వాడి తర్వాత వస్తాం, మాస్టారు టైం ఎంత అయింది అడుగుతాం, 7:30 అని వెళ్ళిపోతాడు. మనం థ్యాంక్స్ కూడా చెప్పాం, రుణపడ్డాం. అవునా కాదా? ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా రుణపడతాం. అటువంటి రుణాలన్నీ కలిపి ధర్మశాస్త్రం ఓ 10% నీది కాదంటుంది. అది ఇవ్వకపోతే అస్థేయము అన్న దోషం వస్తుందంటారు. నేను నాది కాని వస్తువుని నేను అనుభవించడం, ఈ 10% నాది కాదు కదా. అంచేత ఒక యువకుడిగా, ఒక యువతిగా నా బాధ్యత ఏమిటి అంటే, నా భవిష్యత్తు కోసం నేను పడే తాపత్రయంలో ఒక 10% సమాజం కోసం పడాలి. ఆ విషయంలో ఈ యువతరాన్ని మెచ్చుకోవచ్చమ్మా.
ఇంతకు ముందు లేకపోయినా ఇప్పుడు చాలామంది విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు వాళ్ళు చెట్లు నాటాలు, గ్రామాల్లోకి వెళ్ళి రోడ్లు వేయడాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అన్నీ మన పత్రి గారి శిష్యులైనా సరే చాలా చేశారు. అది మెచ్చుకోవాల్సింది. అది మా తరంలో ఉందా లేదా అంటే కొంచెం ఉండేదేమో, ఇంతలా లేదు. గురువుగారు, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఏంటి అంటే ఖచ్చితంగా లైఫ్ టర్నింగే ఇది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు మనకి లైఫ్ ఒకలా వెళ్తూ ఉంటుంది. తర్వాత మనకి పెళ్ళి పిల్లలు అన్నది వస్తుంది. ముందుగా భాగస్వామి విషయంలో మనం ఎలా మసులుకోవాలి? ఇక్కడే చాలామందికి గైడెన్స్ లేక పక్కదారి పట్టేస్తుంది. ఒక గొప్ప వివాహ వ్యవస్థ. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమెరికన్ వాళ్ళ కూతురికి పెళ్లి చేశాను. భర్త ఇండియన్. ఆ కూతురికి నేను వైదిక ప్రకారం పెళ్లి చేస్తున్నప్పుడు ఆ పెళ్ళి అవగానే చర్చి వాళ్ళ ప్రకారం చేయడానికి అక్కడ ఫాదర్ ఉన్నారు. ఇవన్నీ సప్తపది దగ్గర అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తే ఆయన లేచి నిల్చుని ఒక 2 నిమిషాలు తప్పట్టు కొట్టి, మీ హిందూ వేదిక్ కల్చర్ ఇంత గొప్పదని నేను ఎప్పుడూ ఊహించలేదండి, అద్భుతమైన కల్చరు, అన్నీ కలిసినది ఈ మ్యారేజ్ సిస్టమ్, నమస్కారం అన్నాడు ఆయన. అటువంటి గొప్ప వివాహ వ్యవస్థని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోవడం చేత మెల్లిమెల్లిగా బీటలు బారుతుంది. అది కొంచెం దుఃఖించాల్సిన విషయమే. ఈ కార్యక్రమం చూసేకైనా సరే కొన్ని విషయాలు తెలుసుకుంటే భావితరం కొంచెం ఉపయోగపడుతుంది. నెంబర్ 1, మ్యారేజ్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ దట్ దేర్ విల్ బీ డిఫరెన్సెస్ బిట్వీన్ 2 entities and try to adjust with the difference rather than trying to change the other person. ఇది సూత్రం. అంటే వివాహ వ్యవస్థ అన్నది నాతో జీవితం కలిపి పంచుకోవడానికి వచ్చే భాగస్వామి నాలాగే ఉండాలి అనుకోవడం కానీ, నాకన్నా గొప్ప వాళ్ళుగా ఉండాలని అనుకోవడం కానీ అది నేను చేసే భ్రమ. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు అనుచి ఊహలు అల్లి అలసిపోకు, ఏ విత్తు ఇచ్చోట నాటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. ఇది ఒకటి ఉందిగా, దాన్ని అందించడానికి వచ్చి వీళ్ళందరూ నా చుట్టూరా భర్తవని, భార్యవని, పిల్లవని, స్నేహితులని అందరూ నా కర్మని నాకు అనుభవించడానికి వచ్చిన దేవుని యొక్క దూతలు వాళ్ళు. వాళ్ళ ప్రమేయమే లేదండి. అది నిజమైన శాస్త్రం. అంచేత నేను వివాహ వ్యవస్థలో వెళ్ళడానికి ముందే ఆడపిల్లలు మగవాళ్ళు కూడా ఒక బేసిక్ ఐడియా పెట్టుకోని, కానీ కళ్ళు కనేయకండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న శబ్దం పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ నిజంగా అనిపించవచ్చు. ప్రాక్టికాలిటీ ఏంటంటే యు ఆర్ మేడ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ మేడ్ ఫర్ మై సెల్ఫ్. నువ్వు నీ కోసం పుట్టావు, నేను నా కోసం పుట్టాను. ఏదో ఒక జగత్ కారణం కోసం, సంతానం కోసం, సత్సంతాన ప్రాప్త్యర్థం. ఇదొక సర్కిలు, ఇదొక సర్కిలు, ఇక్కడ కట్ అయింది. ఇంతే మన ఫ్రీ స్పేస్. ఇక్కడే మన ఇద్దరికి ఆరోగ్యకరమైనటువంటి సంబంధం ఉంటుంది. అంటే అక్కడ కలిసాం ఇద్దరం. ఈ పెళ్లి చేసుకునే వాళ్ళు సరైన బాంధవ్యం ఉండాలంటే ఈ ఔటర్ సర్కిల్లో మిగిలిన పోర్షన్ కేసు చూడకూడదండి. అది ఉంటుంది. ఒక సర్కిల్ మీద ఒక సర్కిల్ పెడితే ఇంకా సృష్టి లేదు అసలు. ఎవరు వస్తారు గుడికి? ఎవరు వారాహి మంత్రం చదువుతారు? మాలాంటి గురువులు మంత్రం ఇవ్వడానికి ఎవరు వస్తారు? రారు. అంచేత ఈ భ్రమ కలిగించి ఆవిడే జ్ఞానినాం చేతాంతి దేవీ భగవతీ సా బలాద్ ఆకృష్య మోహాయ మహామాయా ప్రేటితని. అలాగే ఎంత జ్ఞానులైనా సరే ఈ కలిసి ఉన్నటువంటి ఈ సర్కిల్ వదిలేసి చూసేవా అని అటే చూస్తూ ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, పెళ్ళైన కొత్తల్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టరు అలాగే ఉంటుందని ఎవరూ భ్రమపడదు. మారుతుంది. చెంచలహి మనస్తత్వం, వెరైటీ కావాలి. సోమవారం వంకాయ కూర చాలా బాగుంది, మంగళవారం వంకాయ కూర చాలా బాగుంది, బుధవారం వంకాయ కూర ఏంటిది? అదేంటండి 2 రోజులు తిన్నారు, మారిపోయారు మీరు. మారకేం చేస్తారు?
అందువల్లే వివాహ వ్యవస్థలో తల్లిదండ్రులు చెప్పేవారు ఇంతకుముందు, ఇప్పుడు చెప్పట్లేదు. అమ్మా క్షమించాలి ఇలా అంటున్నందుకు, ఆడది స్థిరత్వాన్ని కోరుకుంటే మగవాడు ఎప్పటికీ నూతనత్వాన్ని కోరుకుంటాడు. ఇది ఒక హ్యూమన్ నేచర్. అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా, అందుకే అలంకరణ అని చెప్పారు. రకరకాలుగా అలంకరించుకుని రకరకాలైనటువంటి భావాలతో ఈ అవతలి వ్యక్తిని ఆకట్టుకోవాలి. అందుకే ఆడవాళ్ళకి ఎందుకు ఈ ధర్మశాస్త్రంలో ఉన్నత శిఖరాన్ని కూర్చోబెట్టారంటే, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత, ఇంతవరకు బాగుంది, శయనేషు రంభ. ఈ 4 చేయడానికి సిద్ధపడినందువల్లే కొత్త జీవితంలోకి ఎంటర్ అయ్యారు మీరు. ఇది నా బాధ్యత. ఈ సంబంధాన్ని నేను నిలుపుకోవడానికి నా బాధ్యత ఏమిటంటే, కార్యేషు దాసి, వంట వండేటప్పుడు నేనే వండాలా ఇంతమందికి, ఎవడు ఆయన ఉన్నాడు అసలు సాయమే చెయ్యడు అనుకుంటూ వండకూడదు. నేను నా కర్మని నేను దహనం చేసుకో, ఇవన్నీ మాయ. నిజమమ్మా, నేను తప్పు చెప్పట్లేదు. నా చుట్టూరా ఉన్న వాళ్ళందరి నా కర్మని నాకు అందించి వాళ్ళు కొంతమంది నా కర్మని కొంతమంది దహనం చేయడం కోసం పుడతారు. వాళ్ళకి వంటలు వండి పెట్టి నా కర్మని నుండి నన్ను విముక్తురాలు చేసుకుంటున్నాను. అంచేది కార్యేషు దాసి. అక్కడ దాసి అనేప్పటికీ ఈ మోడర్న్ యూత్ ఏమనుకుంటుందంటే, మేమెందుకు అణిగి ఉండాలనుకుంటుంది. మరి రామదాస, పురందరదాస, వాళ్ళందరూ ఎందుకు చరిత్రలో మిగిలిపోయారు? వాళ్ళెందుకు వాళ్ళ నాన్నగారికి కంప్లైంట్ చేయరు? నేను దాసాయ కాదు, నేను రాజునే, రామరాజు పురందరరాజు అని పెట్టుకోలేదు. వాళ్ళు దాసులు కనుకనే చరిత్రలో మిగిలిపోయారు. అందుకే పురుష సూక్తంలో చెప్తారు, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదస్య యద్వైత భాగం శూద్రో అజాయత. అంటే శూద్రుడు అంటే క్యాస్ట్ సిస్టమ్ చెప్పట్లేదు నేను. సర్వీస్ అన్నది అక్కడ ఆ పదంలో పెట్టాడు. అంటే సర్వీస్ చేసేవాడు పాదాల కింద ఉన్నాడు, ఈ భగవత్ స్వరూపంలో ఉన్నాడు. భగవంతుని ఎక్కడ పూజ చేస్తారండి? శిరస్సు మీద లేక పాదాల మీద? అంటే నువ్వు భగవంతుడికి దగ్గరగా చేరాలంటే దాసీత్వం అన్నదే కరెక్ట్ అని తేలిపోతుంది. సర్వీసే. అందుకే మదర్ తెరిసా కూడా ఏమన్నారు? హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. అలాగని ప్రేయర్ మానేయమంటం లేదు నేను. ఈ తత్వం అర్థం చేసుకుని ఈ వచ్చేటువంటి యువతి అలా ఉండాలి. సర్వీస్ చేసేవాడు పాదాల కింద ఉన్నాడు, ఈ భగవత్ స్వరూపంలో ఉన్నాడు. భగవంతుని ఎక్కడ పూజ చేస్తారండి? శిరస్సు మీద లేక పాదాల మీద? అంటే నువ్వు భగవంతుడికి దగ్గరగా చేరాలంటే దాసీత్వం అన్నదే కరెక్ట్ అని తేలిపోతుంది. సర్వీసే. అందుకే మదర్ తెరిసా కూడా ఏమన్నారు? హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. అలాగని ప్రేయర్ మానేయమంటం లేదు నేను. ఈ తత్వం అర్థం చేసుకుని ఈ వచ్చేటువంటి యువతి అలా ఉండాలి. అవతల వాళ్ళు కూడా నేను ఏమి ప్రమాణాలు చేశాను, నా కోసం లాజహోమం చేస్తున్నప్పుడు వైదిక వివాహంలో చెప్తున్నాను. ఆ అమ్మాయి చెప్పి మంత్రాలకి అర్థాలు కూడా చెప్పరండి పాపం పురోహితులు. చెప్పకుండా మమ అనిపించేస్తారు. నా భర్త అల్పాయుష్కుడైతే నా ఆయుష్లో భాగాన్ని ఇస్తున్నాను. నా భర్త పుణ్యకార్యాలు చేయకపోతే నేను చేసిన పుణ్యకార్యం అంతా అర్పిస్తున్నాను. ముక్కు మొహం తెలియదండి, ఎవరిస్తారు ఎంతమంది దానం. అందుకోసం అది గుర్తెరిగి ఆ వాల్యూ ఇవ్వాల్సిన బాధ్యత భర్తది. సంబంధ బాంధవ్యాలంటే చెప్తున్నాను. ఇది అర్థం చేసుకున్నాడు. మ్యారేజ్ అన్నది హెవెన్ అండి, అదొక యోగం, భోగం మాత్రమే కాదు. ఇది అర్థం కాకపోతే భోగం కాదు కదా, రోగం కింద మిగులుతోంది. ఇప్పుడు సరే 7 అడుగులు ఆయన ముందు నడుస్తున్నాడు. నువ్వు భూమి, నేను ఆకాశం. అక్కడ ఏంటి, నన్ను ఎంత తొక్కేసి వాడే పైకి వెళ్ళిపోతున్నాడు అనుకోకూడదు. నువ్వు భూమి, నేను ఆకాశం. ఆకాశం అంటే నిన్ను
సర్వకాల సర్వావస్థలు ఎందుకు కనిపెట్టుకుండేటటువంటి శక్తి నేను, భర్త భరించేవాడిని నేను. ఇది చెప్పుకుంటూ వెళ్ళి ఆ యొక్క సన్నికల దగ్గర ఆ కాలు మీద పెట్టినప్పుడు అని మంత్రం ఏమిటి తెలుసా అండి? ఇంతకు ముందు ఎవరైనా సరే నా భావం మీద కానీ నేను ప్రేమించిన వేరే పురుషుడి మీద కానీ మనస్సు ఉండితే ఈ క్షణం నుండి పరపురుషుడు ఎలా నా మనస్సు ఇలా రాయిలా మారిపోవుగాక. నా భర్త తప్పితే ఇంకో పురుషుడు ఎలా నాకు ఎటువంటి భావము లేకుండుగాక. నా భర్త బలహీన క్షణాల్లో ధైర్యాలు కోల్పోతే ఆయనకి ధైర్యస్థైర్యాలు అందించేటటువంటి దృఢత్వం నాకు ఈ రాయి ఇచ్చుగాక. ఎంత మంచి మంత్రాలు! అటువంటి త్యాగానికి మురిసిపోయి కాళ్ళు పట్టుకుంటాడు పెళ్ళికొడుకు. వాడికి తెలీదు మగాళ్ళకి ఆడవాళ్ళకి కాళ్ళు పట్టుకున్నా ఏదో తొడిగేస్తాడు ఆ మత్తులో బట్టలు. ఇది వివాహ వ్యవస్థ. ఇంకొకటి, ఇంటికి పిలిచినప్పుడు గృహప్రవేశం సమయంలో సామ్రాజ్ఞి సుసామ్రాజ్ఞి, నువ్వు నా ఇంటికి రా, గృహప్రవేశ మంత్రం. నా మీద, నీ అత్తమామల మీద, నా మరుదుల మీద, నా ధనాగారం మీద సంపూర్ణ అధికారం చలాయించు. ఇది వింటే అత్తమామల కోపం వస్తుంది. ఇదే మంత్రం అక్కడ లక్ష్మిగా వస్తుంది. అంచేత ఈ బాధ్యత ఈవిడ, ఆయన బాధ్యత ఆయన గుర్తించినాడు. ఆ కొత్త జీవితం చురచురలాడిన ఆ జీవితంలోని మాధుర్యం మనకి బోధపడుతుంది. 40 ఏళ్ళు 70 ఏళ్ళు వివాహ వ్యవస్థ ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకు మారిపోయిందంటే ఇది అర్థం కాదు. అంచేత ఆ వయస్సులో అది వాళ్ళకి బాంధవ్యం. సరే, పిల్లలు పుడతారు. అంతదాకా కొట్టుకు చచ్చిపోయినా పర్వాలేదేమో కానీ కనీసం పిల్లలు పుడితే మేమిద్దరం అరుచుకుంటూ ఉంటే వాడది నేర్చుకుంటాడు అన్న భయం ఉండాలి వీళ్ళకి. ఒక ఎథిక్స్ కల్చర్ ఉండాలి. వాడేదైనా చెప్తుంటే వినిపించుకునే శాంతం ఉండాలి. పూజ కొద్దీ పురుషుడు, పుణ్యం కొద్దీ పిల్లలు. శాంతంగా ఉండమని చెప్పానా, చంపేస్తాను వెధవా, శాంతంగా ఉండకపోతే అని అరుస్తూ ఉంటాడు తండ్రి. నాన్నగారు శాంతం అంటే ఏమిటండి, ఎప్పుడు వినలేదు మన ఇంట్లోనూ. ఎక్కడైనా చూస్తే శాంపుల్ చూపిస్తే వాడికి శాంతం తెలుస్తుంది. తల్లిదండ్రులుగా మీకు పిల్లలతో ఉన్నటువంటి సంబంధాన్ని దృఢపరిచేది మీ యొక్క నడవడిక. రోల్ మోడల్ అంటారు. అప్పటికి మీ జీవితం పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. నేను ఇంకొక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాను. మ్యారేజ్ is an institution in which you become members based on your behavior, the products. Based on the products, the society. ఎంత చక్కగా చెప్పాడు. ఏదో పెళ్లి చేసేసుకున్నాం, కొట్టేసుకుంటున్నాం అనుకోకండి. దీనివల్లే భారతదేశాన్ని, ప్రపంచాన్ని విమర్శించే ముందు దాంట్లో నాకు కూడా పార్ట్ ఉందన్న సంగతి మర్చిపోకండి. మీరు అరవడం వల్ల పిల్లవాడు నేర్చుకున్నాడు. వాడు పెద్ద అయ్యాక వాడు అరుస్తూ ఉంటాడు. వివాహ వ్యవస్థ కూలడానికి కూడా కారణం కొన్ని సందర్భాల్లో ఇదే. అంచేత పెళ్ళయ్యి పిల్లలు పుట్టినప్పుడు అక్కడ వేదం మనకి సాయం చేస్తుంది. 5 ఏళ్ల దాకానే నీకు పుత్రుడు కానీ పుత్రికి కానీ ఆ సంబంధం. తర్వాత హితుడు. వాళ్ళని నువ్వు గైడ్ చేయాలే కానీ నేను అనుకున్నట్లు వాళ్ళు వెళ్ళాలి అనుకోవడం భ్రమ. 2 ఏళ్ల క్రితం ఫోన్ వచ్చింది న్యూజిలాండ్ నుండి. వాళ్ళు 6 ఏళ్ల తర్వాత ఫోన్ చేశారు. ఏమండి బాగున్నారా, మీరు అరవాళ్ళు బాగున్నారా, అమ్మాయి ఎలా ఉంది, అమ్మాయి బాగానే ఉందండి, పెళ్ళి అయిపోయింది, మంచిగా ఉంది. అబ్బాయి ఎలా ఉంది, హోరుమని ఏడవడం మొదలేదు. ఏం చెప్తారండి, ఒక వేరే జాతి వాళ్ళని పెళ్లి చేసుకుని ఆ వేరే మతం పేరు చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను, వేరే జాతి వాళ్ళని పెళ్లి చేసుకుని వేరే మతాన్ని పుచ్చుకుని మతం కూడా మారిపోయాడండి, భ్రష్టుడైపోయాడు. మతం మారితే భ్రష్టత్వమే అంటే నేను అన్నాను, ఏమండి ఇలాగ 5 ఏళ్ల దాకానే మీ పిల్లలు, తర్వాత వాళ్ళు ఒక జీవులు, వాళ్ళకు కొన్ని కర్మలు ఉంటాయి.
బీబీ నాంచారం ఎవరు, వల్లి దేవయానిలు, ఎరుకల వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ యాక్సెప్ట్ చేసామా? ఇది చేయాల్సిందేనా? ఆయన కొంచెం కోపం వచ్చి మీ దాకా వస్తే తెలుస్తున్నాను మీకు, అక్కడ కూర్చొని చెప్పడం కాదన్నారు. తర్వాత నా జీవితంలో జరిగిన సంఘటన అది నిజం చేసింది అనుకోండి, అదే విషయం. కానీ ఆనందంగా నేను యాక్సెప్ట్ చేయగలిగాను. ఇక్కడ ఏమైంది, అప్పుడు నేను అన్నాను, అమ్మవారే మాట ఇస్తుంది. అప్పుడు మీరు గుడికి వెళ్ళారనుకోండి, ఓ రోజు పులిహార పెట్టారు తింటారా అని, నేను మాట మారుస్తున్నారా? చెప్పండి. పులిహార పెట్టారు బాగుంటుంది తింటారా? తిన్నారు. ఎందుకు తినవండి? బ్రహ్మాండంగా తింటాను, ప్రసాదం కదా. మరుసటి రోజు దద్దోజనం పెడతారు, దాంట్లో నిండా ఉప్పు కషం తట్టుడు ఉప్పు వేసేస్తారు, తింటారా? ప్రసాదం కదండి, తినాలని. మీ అమ్మాయి పులిహోర, మీ అబ్బాయి దద్దోజనం, రెండు ప్రసాదాలే స్వీకరించండి. నాణ్య పంద అయనాయ విద్యతే. ఇది తప్పితే మార్గం లేదండి. శాంతము లేక సౌఖ్యము లేదు, యాక్సెప్టెన్స్ లేకపోతే ఇలాగే ఉంటుందని చెప్పాను. గురువుగారు, మరి ఇంతవరకు మనం చాలా చక్కగానే మేనేజ్ చేయవచ్చు. మన జీవితంలోకి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి తల్లిదండ్రులకు ఉండే రిలేషన్ ఎలా ఉండాలి? తల్లిదండ్రులుగా మీ పిల్లలతో ఉండాల్సిన బంధం ఏమిటంటే యాక్సెప్టెన్స్. తల్లికి ఉంటుందండో, పిల్లవాడు ఎలా ఉన్నా ప్రేమించగలిగిన తల్లి ఇలా ఉంటే ప్రేమిస్తానుకునేవాడు తండ్రి. క్షమించాలి మగవాళ్ళందరూ చూసేవాళ్ళు, నేను మగవాడినే కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. ఇది తత్వం నాకు. నా పిల్లవాడు కలెక్టర్ అవ్వాలి, నా పిల్లవాడు డాక్టర్ అవ్వాలి అనుకునేవాడు. ఎలా ఉన్నా పర్వాలేదు, మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నాడు. ఇది నిజమైనటువంటి మాతృత్వం. గురుగారు, మరి నేటి సమాజంలో చదువు అన్నది ఒక ప్రెస్టేజ్ అయిపోయింది బాగా. చదువులు ర్యాంకులే ముఖ్యం అని అనుకుంటారు నేటి సమాజంలో. దానికి ఎంతవరకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, కొంచెం వివరించండి. తల్లిదండ్రుల యొక్క బంధం పిల్లలతో ఏమిటంటే ముందు యాక్సెప్టెన్స్. వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, గైడెన్స్ చేయండి. ఆయన సరిగ్గా చదువుకో, అలా ఆయన వదిలేయమని చెప్పట్లేదు. గైడెన్స్ ఎలా చేయాలి? ప్రేమపూర్వకంగా గైడ్ చేసి తర్వాత వదిలేయాలి, మళ్ళీ బ్రేక్ తీసుకోవాలి. మళ్ళీ కొన్నాళ్ళు పోయా, ఒరే అబ్బాయి వచ్చి చూడు. ఏమవుతుంది వాళ్ళకి? ఎప్పుడు నసపెట్టే నాన్న, నసపెట్టే తల్లి బదులు శాంతంగా ఉండి వాళ్ళు కనబడతాడు. ఓ రోజు వచ్చి, అమ్మా ఓ ముక్కనగా చెప్పిన ఆయన, ఇన్నిసార్లు ఈ మాట వింటలేదు కదా, ఎప్పుడు కోపం రాదా నీకు? ఎందుకు రావాలి? నేను కన్న పుత్రుడు. అది మార్పు. అప్పుడు మీ యొక్క వైవాహిక వ్యవస్థలో మీరు కన్నటువంటి సంతానంలో విషయంలో మీరు నిజమైనటు విజయాన్ని పొందేరు. అంతేగాని మీ పిల్లల ఫోటోలు ఈ హోర్డింగ్స్లో పైకి ఎక్కుతాయి, బోర్డులు ఎక్కుతాయని ఊహల్లో వాళ్ళని రోడ్డులు ఎక్కిస్తున్నారు. ఒప్పుకుంటారా? ఇది మానేసేయండి. ఈ జీవిత వాల్యూ, లైఫ్ వాల్యూ వాళ్ళకి నేర్పించగలిగితే అది మీ యొక్క సంబంధ బాంధవ్యాలు. సంతానాన్ని స్నేహితులుగా చూడాలంటారు కదా, వాళ్ళని స్నేహితుడని చెప్పింది కదండి. స్నేహ వాతావరణం క్రియేట్ చేయాలి. అక్కడ ఎంతమంది తల్లిదండ్రులు పిల్లవాళ్ళు స్కూల్ నుండి రాగానే, కాలేజీ నుండి రాగానే ఒక స్నేహితుడి కింద ఎలా ఏమైంది స్కూల్లో, బాగుందా ఇవాళ అని వాళ్ళతో పాటు జోకులు పంచుకొని, వాళ్ళతో పాటు వీడియో గేమ్లు ఆడేసి, వాళ్ళతో పాటు డ్యాన్సులు ఆడేసి నేను చేశానండి నా పిల్లవాళ్ళతో. అందుకే గర్వంగా చెప్తున్నారు. ఎంతమంది ఆడతారు? వాడు వచ్చేదేదో కాళ్ళు చేతుకుని కడుకుని ఎక్కువ ఆడకు, వెళ్ళి హోంవర్క్ చేయి, రేపు మళ్ళీ అదే వెళ్తుంది. భయం 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 క్రియేట్ చేస్తాడు. ఎందుకు వెళ్ళాడు వాడు బయటికి? స్నేహితుడిని వెతుక్కుంటూ వెళ్ళే అవసరాన్ని క్రియేట్ చేసింది మనమే. ఒక జీవిని తప్పుదారి పట్టడానికి అవకాశం కల్పించింది కూడా మనమే. ఆ స్నేహ వాతావరణం ఇంట్లోనే ఉంటే తల్లి తండ్రి బెస్ట్ స్నేహితులు అవుతాడు. వాడు ఒకవేళ యుక్త వయస్కుడే వేరే అమ్మాయిని ప్రేమించినా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ధైర్యంగా, అమ్మ నాన్న మీరు ఇష్టం లేకపోతే చేసుకోండి కానీ అమ్మాయి అంటే ఇష్టం అంటారు. ఈ సర్ప్రైజ్ దండలు వేసుకుని మీ ముందు నిల్చుకునే అవకాశం మీకు రాదు. ఎందుకంటే చిన్నప్పుడు పెన్ను వెరక్కొట్టినప్పుడు కొట్టేశారు కదా, పెన్నుకి అంతగా హడావిడి చేస్తే ఈ దండలకి ఎంత హడావిడి చేస్తారో ముందు చెప్తే అని భయం మీరు క్రియేట్ చేశారు. నమ్మకం పోగొట్టింది మనం.
సో తల్లిదండ్రులుగా నా పిల్లల ఎడ నా బాధ్యత ఏమిటంటే నమ్మకం కలిగించడం. నేను నీకున్నాను అవసరానికి, నేను నిన్ను అర్థం చేసుకోవడానికి, ప్రపంచమంతటా నిన్ను వదిలేసిన నేను నిన్ను అర్థం చేసుకుంటాను, నేను నిన్ను గౌరవిస్తాను. ఇక చివరగా తల్లిదండ్రుల బాధ్యత ఈ పిల్లల బంధంలో ఏమిటంటే 10 మందిలో మీ పిల్లల్ని ఎప్పుడూ విమర్శించకండి. భార్యాభర్తల సంబంధంలో కూడా ఉంది. నా దగ్గరికి వస్తూ ఉంటారు, మా పూజ బాగానే చేస్తున్నానండి గురుగారు. మీ వారు ఎందుకు వచ్చిందండి, ఆయనకు భక్తి లేదు, ఏమీ లేదు, ఓహో 9 గంటలు వేస్తారు. 10 మందిలో ఆయన అక్కడ ఉండగానే చెప్తారు. ఎవరి కోపం రాదు. 10 మందిలో నా భర్త హీరో, నా భార్య హీరోయిన్, రత్నం, తిరుగులేదు. ఈ అబద్ధమే కొన్నాళ్ళకి నిజం అవుతుంది. అహం బ్రహ్మాస్మి కదా. మేనిఫెస్టేషన్ ఇలాగే చేయాలి. నువ్వు కోపిష్టి అన్నది కోపం లేనితనం ఏదో వాడికి తెలియట్లేదు. 10 మందిలో పొగుడు. పిల్లలు బ్రహ్మాండం అండి, బాగా చదువుకుంటున్నారు, కొంచెం ఏదో అసిస్టెన్స్ ఇవ్వాలి కానీ రత్నాను మళ్ళండి మా పిల్లని చెప్పుకోడు. వాడికి అనిపిస్తుంది, ఏంటి ఇంట్లో ఇంత గొడవ చేస్తున్నాను అయినా తల్లి నన్ను పూడుతుందే, ఇది మంచి తత్వం అని వాడు పోడు. ఇటువంటి గొప్ప జీవితంలో ముఖ్యమైన భాగం ఏమిటంటే ఈ పిల్లల్ని పెంచడమే. పెళ్లి చేసుకునే పిల్లల్ని సరిగ్గా పెంచారా, సమాజంలో మీరు చేసేటువంటి పూజలో 90% అయిపోయిందండి నా దృష్టిలో. మిగతావన్నీ ఉత్తుత్వే. సమాజాన్ని ఉద్ధరించేది ఇదే. గురువుగారు, అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేస్తాం, చివరికి వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసుకుంటారు. మరి వృద్ధాప్యంలో మనం ఎలా ఉండాలి? ముదిమి వచ్చిన ఎంత మురహరిని తలవక అది ఇది లేదని ఆలపించు. ఆ శ్లోకం, బాల్యమందున పలువురితో కూడి ఆటపాటలందు ఐక్యుడగును. ఆ చిన్నప్పుడు ఆ రిలేషన్షిప్ పర్వాలేదు. అర్ధ వయస్కున యుక్త వయస్కున అలరు విల్తుని బోల్కి కామినీలోలు చెడై కాలుచుండు. యూత్ వీళ్ళందరూ ఉన్నారుగా, యూత్ నా ముందు, వాళ్ళకి డిజైన్స్ ఉండడంలో తప్పు లేదు, దట్స్ ఫైన్, అది వయస్సు లక్షణం. అర్ధ వయస్కున ఐహికం మునముని ద్రవ్యమార్జించుడు దవిలియుడ్డు, అది తప్పు లేదు. కావాలి కదా సంసారాన్ని మోయడానికి. పోని నా వయస్సు వచ్చాక ముదిమి వచ్చిన ఎంత మురహరిని తలవక అది ఇది లేదని ఆలపించు. మా అమ్మగారు మంచం మీద పట్టుకుని కోహ్లీ ఎంత కొట్టేడిన ఆయన, తప్పేనా? నీకు కోహ్లీ కావాలా, విష్ణుమూర్తి కావాలా, ఎవరు కావాలి, నీ వయస్సు ఏమిటి? నా మనవరాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం గురువుగారి దగ్గరికి వెళ్ళడం ఏమిటి నువ్వు? అది ఇది లేదని ఆలపించు. వివిధ దుర్వ్యసనంబుల వీడలేక ముక్తి మార్గము వెదకు ఆసక్తి లేక మట్టి గల్పు జన్మంబు మానవుండు కర్మ పంగినమునుడి కాలుచుండు. ఎంత చక్కగా చెప్పాడు. దుర్వ్యసన అంటే తాగుడు ఇవి కావండి, అది పోతే పోయింది, శరీరాన్ని పాడు చేస్తుంది. కోపం పెద్ద అయ్యే కొద్ది కోపం తగ్గాలండి, అది దుర్వ్యసనం. సెల్ఫ్ సెంటర్డ్నెస్. కనీసం నువ్వు దిగాల్సిన స్టేషన్ వచ్చిన ఎప్పుడైనా సరే కొంచెం సర్దుకుని పక్కవాడికి చోటు ఇచ్చే బుద్ధి కావాలి కదా మనకి. అప్పుడు కూడా నేను ఇలాగే కూర్చుంటే స్వార్థం కదా. ఇది అలవర్చుకుని ఈ ముదిమి వచ్చేటప్పటికీ అదే వానప్రస్థం అంటారు, సిద్ధపడాలి, సర్దుకోవడం మొదలెట్టాలి. అప్పుడు ఇందాక చెప్పిన దశాంశం అది పనికిరాదు. దశాంశం నీది, 90% వాడది, తిరగబడుతుంది అక్కడ. అంచేత సమాజ రీతిలో సమాజం సంబంధించినందుకు నాకు బాంధవ్యాన్ని మళ్ళీ రీడిఫైన్ చేసుకుంటాను. నా టైంలో 90% నా సోర్స్ గురించి ఆలోచిస్తాను. ఇంతవరకు ఆలోచించడానికి నా టైం లేదు, అవకాశము దొరకలేదు. నా చుట్టూరా జనాలు ఉన్నారు. అందుచేత ఆ ఏజ్ వచ్చేటప్పటికీ అప్పుడైనా సరే ప్రకృతితో సంబంధం మంచిగా ఉంచుకుంటారు. అంటే ప్రకృతితో స్నేహం చేయమంటారా? ముసలి వాళ్ళందరూ కూడా కాస్త నడవగలిగిన వాళ్ళు ఏదో ప్యాంటు షర్టు వేసుకొని కుర్చీలో ఖాళీగా కూర్చోకండి. ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే, పనివాళ్ళు ఉన్నారు కానీ ఆ నీళ్లు తీసుకుని చెట్ల మొక్కలకి పోయాను.
కొడుకులు కూతుళ్ళు మాట్లాడలేదని కంప్లైంట్ చేయకండి. వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటారు. మొక్కలతో మాట్లాడండి, ఆ మంచి పూలు పూస్తాయి. సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ఎంత చక్కగా పూస్తున్నావే, నేను రోజు పోస్తాను, నీకు మంచి ఎరువు వేస్తాను, రేపు ఇంకా కొంచెం ఆహారం వేస్తాను, మాట్లాడుకోండి. అవ్యక్త ప్రకృతే మీ యొక్క సంసారం అవుతుంది. అప్పుడు ప్రకృతితో సంబంధం పెంచుకోండి. ఒక పువ్వు కోసేటప్పుడు నామస్మరణ చేస్తూ కోయడం నేర్చుకోండి. భూదేవి శ్రీదేవి అని ఇంతకుముందు ఏదో పొగిడారు కదా, ఆ భూదేవి మీద ఉమ్మకండి. పెద్దవాళ్ళయ్యాకైనా మీరు ఉమ్మకుండా ఉంటే మిమ్మల్ని చూసి తాతగారు ఎందుకు ఉమ్మట్లేదు నాయన, తప్పు కదా, భూదేవి కదా, ఓహో అనుకుంటాడు. ఎవళ్ళు పాటించకపోతే ఎక్కడికి పోతుందండి ఈ సంస్కృతి? మరి గురువుగారు ప్రకృతితో స్నేహం చేయమంటున్నారు, బాగుంది. మరి ప్రకృతిలో ఉన్న ఇతర ప్రాణులతో కూడా స్నేహం చేయమంటారా? వాటితో ఎలా ఉండాలి అసలు? ప్రకృతి, ఇతర జీవులు అక్కడ కూడా కూర్చుని ఇలా తప్పట్లు కొడుతూ నిన్ను పలకరించడానికి వచ్చిన నీ పూర్వజన్మ రిలేషన్ను దోమని చంపేయకండి. ఎవడు చూడొచ్చాడు? పూర్వజన్మలో నీ మావయ్యో బాబయ్యో తల్లో తండ్రి కూడా అవ్వదు. ఎరా బాగున్నావా అని చెప్పడానికి వస్తే పాప నిన్నేం చేయలేదు. ఆయన రిజిస్టర్ ఒక మర్డర్ రాసుకుంటాడు, మళ్ళీ వస్తుంది ఇంకో జన్మ. ఇదే ఈ సైకిల్ వెళ్ళిపోతూ ఉంటుంది. పైగా ఇప్పుడు బ్యాట్లు ఒకటి వచ్చాయి, ఆ బ్యాట్లో టపటపటపట ఉంటుంది, అదేదో దశవిధనాదాల్లా ముడిసిపోతూ ఉంటాడు వీడు. మీ వేలు ఒక్కసారి ఆ వైరు మీద పెట్టండి, చురుక్కుమంటుంది. ఇంత ఆకారానికే నీకు అంత వస్తే అంత బుచ్చిముండ, దానికి ఎంత బాధ కలుగుతుంది? ఏమైనా ఉండాలి అసలు? అంతగా దోవలు రాకూడదంటే నీట్గా ఉంచుకోండి, సాంబ్రాణి పొగ వేయండి. దాన్ని పంపించడానికి సంగీతాలు కూడా ఉన్నాయట. ఏమీ లేకపోతే మీరే పాడండి, భయపడి వెళ్ళిపోతుంది. ఇన్ని కిటుకులు ఉన్నప్పుడు అది వదిలేసి దూరంగా వెళ్ళి దాన్ని ఇలా చంపడం తప్పు కదా. అలాగా వన్యప్రాణులు, క్రిమికీటకాలు, వీటి మీద కూడా ఆ యొక్క సంబంధాన్ని నిలుపుకుంటూ దేవుడితో సంబంధం, నా యొక్క మూలం, దేవుడంటే ఒక ఆకారం కాదు, నా మూలముతో సంబంధాన్ని, స్నేహం, హితుడు స్నేహితుడు అవుతాడు. ఇంతవరకు హితుడు కింద ఉన్నాను వీళ్ళందరికీ. నా స్నేహితుడు ఎవరు? నిజమైన స్నేహితుడవుడు. कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ दिल यही छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय, मेरा घर खुला ही रहेगा. ఇప్పుడు నీకు అవసరం లేదంటుంది ఆవిడ. అభీ తుమ్కో మేరీ జరూరత్ నహీ, బహుత్ చాహనే వాలే మిల్ జాయేంగే. అప్పుడైనా సరే దేవుడు తలుపు తట్టడం నేర్చుకోవాలి. అప్పుడైనా సరే ఒక శ్లోకము, ఒక మంత్రము చెప్పుకొని ప్రశాంతమైన జీవితం గడపడం నేర్చుకుంటే ప్రాణ ప్రయాణ సమయే నారాయణ శబ్దమాత్రన పునర్జన్మ నశ్యతి, అది ఖండితంగా జరుగుతుంది. ఇంకో జన్మ అంటూ ఉండదు. వీటన్నిటిలోనూ ఒక అండర్లైనింగ్ కరెంట్ ఉంది, కృతజ్ఞత. అది మర్చిపోకూడదు. మనిషిగా పుట్టించినందుకు దేవుడికి వెళ్ళి ఎంతమంది కృతజ్ఞత చెప్పుకుంటున్నారండి గుడికి వెళ్ళి? థ్యాంక్ యూ గాడ్, నాకు మనిషి జన్మ ఇచ్చావు. కరోనా అలా పుట్టించలేదు. అందరూ అసహించుకోవడమే, అందరూ చేదరించుకొని చంపేయడానికి ట్రై చేయడమే. ఆ జన్మ, ఈ జన్మ ఎంత గొప్పది. థ్యాంక్స్ చెప్పామా ఇప్పుడైనా? 2 కాళ్ళు 2 చేతులు శుభ్రంగా పనిచేస్తున్నాయి, బ్రెయిన్ పనిచేస్తుంది, ఏదో కాస్త నదరుగా ఉన్న ఆకారం ఉంది. నేను 6 అడుగుల అందగాడ ఒక్కలేడు, 5 అడుగుల మనస్సును మనిషి కింద పుట్టించావు. థ్యాంక్ యూ. సంసారం ఇచ్చావు, పైన రూఫ్ ఇచ్చావు, కట్టుకోవడం 2 జతలు బట్టలు, ఎన్ని విషయాలు ఉన్నాయి థ్యాంక్స్ చెప్పడానికి సంబంధంలో. ఇది వదిలేసి ఎప్పుడూ ముష్టే. దేవాలయానికి వెళ్ళి నిన్నేమైనా రమ్మన్నానరా, ఏదో ఇక్కడ సుఖంగా ఆయన విష్ణుమూర్తి కాళ్ళు పట్టుకుంటూ కూర్చుంటే నువ్వు వచ్చి ఏడు మొహం పెట్టుకుని నా ఏకాంతాన్ని జడగొట్టి అది ఇది తప్పు కదండి. ఇంకోళ్ళు ఏకాంతాన్ని జడగొట్టి ఇలాగా ప్రార్థనలు చేయడం, ఈ రకంగా కూడా ఆ దేవుడి దగ్గర సంబంధాన్ని మనం సరిగ్గా పెట్టుకోవట్లేదు. కృతజ్ఞత అనేది అండర్లైన్ చేసుకోండి. ఇలాగా అనేక బంధాలు ఉన్నాయి. ప్రకృతితో బంధం, పంచభూతాలతో బంధం అండి. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే అసలు బంధం లేకుండా లేదండి.
తామరాకు మీద నీటి బొట్టులాగా పాశములు అన్నీ కట్టివేయడానికి చూస్తున్న అష్టలక్ష్ములు అంటే అష్టపాశముల నుండి మనం బయటపడవేయడానికి వచ్చినటువంటి మాతృమూర్తులుగా భావించి జీవితంలో ప్రతి క్షణంలోనూ నా యొక్క సంబంధ బాంధవ్యాల్లో నా వంతు రోలేమిటి, అది నా మీద ఎటువంటి ఎఫెక్ట్ తీసుకురావడానికి క్రియేట్ చేయబడింది అని అర్థం చేసుకుని చేస్తే ప్రతి జీవితం లైఫ్ కెన్ బి లివ్డ్ ఎనీవేస్. అది సత్యం. నువ్వు చేసుకుంటున్నావు మెసప్, ట్యాగ్ లైన్స్ యాడ్ చేసి 22 ఏళ్ళకి పెళ్ళి అయిపోవాలి, ఉద్యోగం చేయాలి, అది కూడా లోకల్లో, బాస్ మంచివాడు అవ్వాలి, పెళ్ళి అవ్వాలి, అటుపక్క అత్తగారులు మామగారులు ఉండకూడదు, అవి కూడా వెళ్ళిపోవాలి, ఫ్రీ లైఫ్. కూతురు వెంటనే పుట్టే అనుకున్నప్పుడు కొడుకు పుట్టాలి, తర్వాత ఒక కూతురు మ్యాచింగ్, ఇన్ని పర్వాలేదు ఓర్చుకుంటుంది ఆవిడ. నేను ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తే కృతజ్ఞత, ఇది మనిషి లక్షణం. విశ్వాసం మనిషి లక్షణం. ఇవి మర్చిపోకుండా జీవిస్తే బతుకు ఆనందమేమవుతుంది. గురువుగారు చాలా చక్కగా వివరించారు మన జీవితంలో సత్సంబంధాలు ఎలా ఉండాలి అని. ముందుగా కడుపులో ఉన్న బిడ్డతోనే మీరు ప్రారంభించారు, తర్వాత కుటుంబీకులతో, స్నేహితులతో, సొసైటీ పరంగా, భార్యతో, పిల్లలతో, చివరికి ప్రకృతితో, ఇతర ప్రాణులతో, మనం కూడా ఎలా ఉండాలి అని చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు. సో మరి మీకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం. చూశారు కదా, మరి ఈరోజు చక్కగా వివరించారు గురువుగారు మన జీవితంలో సత్సంబంధాలు ఎలా ఉండాలి అని. సో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.